పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా. అసలు ముస్లిములకు కానీ, క్రైస్తవులకు కానీ, బౌద్ధులకు కానీ, జైనులకు కానీ, చివరికి నాస్తికులు కానీ వాళ్ళ మతాల పట్ల భక్తి కలిగిస్తున్నది నేనే అన్నాడు ఆయన. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆరాధన పట్ల శ్రద్ధ కలిగిస్తున్నది యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితి మెచ్చిది. ఎవ్వడు ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధన చేసినా, ఒకవేళ దేవుడు లేడు అని మాట్లాడినా వాడికి ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు వైవిధ్యంగా ఉంటుంది. దీన్ని వైవిధ్యంగా భావించాలి, వైరుధ్యంగా భావించకూడదు. ఇది వెరైటీ తప్పితే కాంట్రవర్సీ కాదు. అందుకని ఆ వైవిధ్యాన్ని నేను గౌరవించి ప్రేమించి వాళ్ళ దేశాల్లో ఆయా దేవుళ్ళ పట్ల భక్తి నేను కలిగిస్తున్నాను. మేము స్పష్టంగా చాలా బాగా నమ్ముతాం హిందువులం. ఇక్కడ రాముడు అవతరించినట్టే అక్కడ క్రీస్తు అవతరించాడు, ఇంకో చోట ప్రవక్త అవతరించాడు. మేము స్పష్టంగా నమ్ముతాం ఆ విషయాన్ని. బుద్ధుడు అలాగే అవతరించాడు. మాకేమీ ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ఆ విషయం. వారెవరూ దేవుళ్ళు కాదని మేము అనడం లేదు. కానీ వాడొక్కడే దేవుడు, వీళ్ళెవరో కాదు అంటే మాత్రం ఉరికిన వ్యవహారం లేదు. చిట్ట చివరిగా ఒక్క మాట, సకనముహ ఇందవ ప్రకృతి, సకనముహ ఇందవ ప్రకృతి, శౌర్యము చాలియు శౌర్యము కల్గియు అల్పబుద్ధులన్ సకనముగా భరించితిమి. సకనముహ ఇందవ ప్రకృతి, శౌర్యము కల్గియు అల్పబుద్ధులన్ సకనముగా భరించితిమి. అల్పబుద్ధులన్ సకనముగా భరించితిమి. సర్వమెరింగిన వారమౌట. హిందువు అనేవాడు సర్వజ్ఞుడు. ఒక్క భగవంతుని గురించి తెలిస్తే ఇంకేం తెలుసుకోవలసిన అవసరం లేదని మేము